హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి. సో చాలామంది చెప్తూ ఉంటారు 6 చక్రాస్ 7 చక్రాస్ ఇవి అని చెప్తూ ఉంటారు. సో అసలు వాటిని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి? మన పూర్వజన్మ కర్మ ఇప్పుడు వీటితో ఏమన్నా లింక్ అయ్యి ఉందా? అసలు ఆ పాయింట్స్ని మనం టచ్ చేస్తే నిజంగానే బాడీలో ఆ వైబ్రేషన్ కానివ్వండి, మన లైఫ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి క్రియేట్ అవుతుందా అని చెప్పేసి ఈ విషయాల మీద ఈ రోజు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో అయితే ఉన్నారు వైబ్రెంట్ శ్రీవంశీ గారు. సార్ని వెల్కమ్ చేసి ఈ పాయింట్స్ మీద మనం మాట్లాడదాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హలో అండి వైబ్రెంట్ శ్రీవంశీ గారు, ఎలా ఉన్నారు సార్? గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ మర్మ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కర్మని హోల్డ్ చేస్తాయా? వాటితో అసలు మేనిఫెస్టేషన్ కి సంబంధం ఏంటి? నిజంగానే గాజులు వేసుకుంటే ఈ నాడీ వ్యవస్థ పనిచేస్తుందని, ఆ తాలిబొట్టు వేసుకుంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నావో అవి యాక్టివేట్ అవుతాయని, మెట్టెలు పెట్టుకుంటే కాలుకున్నవి అవి హెడ్ వరకు వర్క్ చేస్తాయని, అండ్ ఇంకొక థింగ్ ఈ రింగ్ ఫింగర్ తో మనం బొట్టు పెట్టుకుంటే నరాలు యాక్టివేట్ అవుతాయని ఇలా కొన్ని వినడం జరిగింది. బట్ మీరేమో 108 మర్మ పాయింట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు వాటికి మన దేహానికి సంబంధం ఏంటి? అసలు వాటికి మన పూర్వజన్మకి ఉన్న సంబంధం ఏంటి? అసలు వీటిని మేనిఫెస్ట్ చేయడం జరుగుతుందా? దాని గురించి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. ఓం క్లీం కృష్ణాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద పాయింట్, 6 మర్మ పాయింట్స్ ఇన్ యువర్ బాడీ దట్ స్టోర్స్ కర్మ. యాజ్ పర్ ఆయుర్వేద మన శరీరంలో 108 మర్మ పాయింట్స్ ఉంటాయి. అందులో మెయిన్గా దేర్ ఆర్ 6 కర్మ పాయింట్స్, మర్మ పాయింట్స్. ఈ మర్మ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మన యొక్క పాస్ట్ లైఫ్ కర్మని హోల్డ్ చేసేస్తుంది. తద్వారా చాలా ఛాలెంజెస్ ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతాం. మరి అలాంటి పాస్ట్ లైఫ్ కర్మని ఎలా ఈ క్షణమే రిలీజ్ చేయాలి ఈరోజు మాట్లాడబోతా ఉన్నాం. యథావిధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఇమ్మీడియట్ రిజల్ట్ చూస్తారు. అండ్ మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 100 ఏనుగుల బలం యాడ్ ఆన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, ద ఫస్ట్ మర్మ పాయింట్ ఏంటంటే అజ్ఞమర్మ అంటాం, విచ్ మీన్స్ థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐ ఎక్కడ ఉంటుందంటే లొకేషన్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. జనరల్గా థర్డ్ ఐ ఇక్కడ ఉంటుంది అంటారు కానీ నో, బిట్వీన్ యువర్ ఐబ్రోస్, 2 ఐబ్రోస్ మధ్య ఇక్కడ ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో, కుంకుమ పెట్టుకుంటారో ఆ ప్లేస్లో థర్డ్ ఐ ఉంటుంది. అక్కడ అజ్ఞమర్మ ఉంటుంది. అది దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఇంట్యూషన్, అట్ ద సేమ్ టైం మన పాస్ట్ లైఫ్ మెమొరీ, అట్ ద సేమ్ టైం డెసిషన్ మేకింగ్. ఈ ప్లేస్లో పాస్ట్ లైఫ్ మెమొరీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేసి చెప్పారు. సనాతన ధర్మంలో చాలా శాస్త్రాలలో కూడా ఉన్నాయి, మన ఆయుర్వేదంలో కూడా ఉంది. రైట్, ఈ యొక్క పొజిషన్ మనం ఏదైతే ఉందో థర్డ్ ఐ అంటామో, బిట్వీన్ అవర్ ఐబ్రోస్ పాస్ట్ లైఫ్ మెమొరీని హోల్డ్ చేస్తుంది. అందుకే రెగ్యులర్గా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అంటుంటాం, ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటూ ఉంటాం. బొట్టు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్కడున్న మర్మ పాయింట్ని మనం ప్రెజర్ పెడతా ఉండడం ద్వారా పాస్ట్ లైఫ్ మెమొరీని సైమల్టేనియస్గా స్లోగా యూనివర్స్లోకి రిలీజ్ చేసేస్తూ ఉన్నాం. అది హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ బ్లాక్స్ ఓవర్ థింకింగ్. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఈ ప్రదేశంలో ట్యాప్ చేయమో, ఇక్కడున్న కర్మను మనం రిలీజ్ చేయమో, ప్రతి విషయం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అవసరమైన విషయానికి ఆలోచించినా దట్స్ ఫైన్, బట్ అనవసరమైన విషయాలకు ఎక్కువ ఆలోచించడం ద్వారా తెలియకుండా ట్రామాలోకి వెళ్ళిపోతాం. తద్వారా ఉన్న లైఫ్ని, ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకోలేం. సో ఇక్కడ ట్యాప్ చేయకపోవడం ద్వారా ఏమవుతుంది, ఓవర్ థింకింగ్ కంటిన్యూ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం డౌట్, ఏది స్టార్ట్ చేయాలన్న క్లారిటీ కంటే ముందు కన్ఫ్యూజన్ మనకు వచ్చేస్తుంది. డౌట్స్ ఎక్కువగా అరైజ్ అయితే ఈ పాయింట్స్ని మనం టచ్ చేయకపోవడం ద్వారా. అండ్ కార్మిక్ కన్ఫ్యూజన్, ఏ గోల్ టచ్ చేయాలి, దేన్ని చూస్ చేసుకోవాలి, ఎటువంటి కెరియర్ని చూస్ చేసుకోవాలి, ఎటువంటి స్టెప్ని మనం ఈ టైంలో సెలెక్ట్ చేసుకోవాలని ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. దీని అంతటికి రీజన్ ఏంటంటే థర్డ్ ఐ హోల్డ్ చేస్తున్న పాస్ట్ లైఫ్ కర్మ. అది రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి, రెగ్యులర్గా మనం ట్యాప్ చేయాలి. టిప్ ఏంటి, జెంట్లీ మసాజ్ విత్ బ్రహ్మి ఆయిల్ బిఫోర్ స్లీప్. పడుకోవడానికి వెళ్ళే ముందు బయట ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్తో మనం ఇక్కడ ట్యాప్ చేయడం ద్వారా, స్లీప్ ద్వారా ఇక్కడ ట్యాప్ చేయడం ద్వారా నెగిటివ్ కర్మ మొత్తం
రిలీజ్ అవుతుంది. అందుకే సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకోవాలని కూడా చెప్తారు. దాని వెనకాతలు ఇంత కథ ఉంది. థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. హృదయ మర్మ, ఇంగ్లీష్లో మనం మేనిఫెస్టేషన్ పరంగా హార్ట్ పోర్టల్ అంటాం. దీని యొక్క లొకేషన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్. ఈ చెస్ట్ సెంటర్లో ఉంటుంది. దీన్నే మనం హార్ట్ పోర్టల్ అంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా నమస్తే చెప్పారనుకోండి, బై డిఫాల్ట్ ఇక్కడ ఇలానే అంటుంటాం. మీరు కార్లోనో బైక్లోనో వెళ్తూ ఉంటారు, బయట టెంపుల్ కనిపిస్తుంది, బై డిఫాల్ట్ హ్యాండ్ ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడికే ఎందుకు వెళ్తుంది? ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికే ఎందుకు వెళ్తుంది? తెలియకుండా మన హ్యాండ్ ఇక్కడికి వెళ్తుందంటే దేర్ ఈజ్ సమ్ డ్రైవింగ్ ఎనర్జీ ఇక్కడ. ఆంజనేయ స్వామి ఇక్కడ చీలిస్తేనే శ్రీరాములు వారు వచ్చారు, ఇంకెక్కడా చేయించలేదు. బై డిఫాల్ట్ మనం ఎవరు పెద్దవాళ్ళు మనకి కనిపించిన నమస్తే చెప్పిన హ్యాండ్ బై డిఫాల్ట్ హృదయ స్థానంలోకే వెళ్తుంది. హార్ట్ పోర్టల్కి అంత శక్తి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మంగళసూత్ర వేసుకుంటాము, ఆ మంగళసూత్రమా కావచ్చు, దేర్ ఆర్ ఫ్యూ క్రిస్టల్స్ కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, హార్ట్ పోర్టల్ కి టచ్ అయ్యేటట్టు వేసుకోవడానికి ఇదే రీజన్. రెగ్యులర్గా అక్కడ ట్యాప్ అవడం ద్వారా హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అవుతుందో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క హార్ట్ పోర్టల్ ఏంటి కంట్రోల్ చేస్తుందంటే, ఇట్ హోల్డ్స్ ఎమోషనల్ కర్మ ఫ్రమ్ లవ్, గ్రీఫ్ అండ్ హార్ట్ బ్రేక్. ఇప్పుడు రిలేషన్షిప్స్ అన్నీ కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఏనండి. అక్కడ ఇంబ్యాలెన్స్, అన్ఫినిష్డ్ కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో అది ఫినిష్ అవుతుంది. అది ఈ హృదయ స్థానం క్యారీ చేస్తుంది. ఇది దేని ద్వారా బ్లాక్ అవుతుంది అంటే కంపాషన్ ఫ్లోస్. ఇది బ్లాక్ అయిపోతే కంపాషన్ ఉండదు, ఎదుటి వ్యక్తి కొరకు మనం ఆలోచించలేము, అండ్ ఫర్గివ్నెస్ ఉండదు, క్షమించే గుణం ఉండదు. ఫర్గివ్నెస్ బికమ్స్ ఈజియర్. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుంది అనుకోండి, కంపాషన్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. హార్ట్ పోర్టల్ యాక్టివేట్ ఏమవుతుంది? కంపాషన్ ఫ్లో అవుతుంది, విచ్ మీన్స్ ఎదుటి వ్యక్తి కొరకు మీరు ఆలోచించగలరు, ఎదుటి వ్యక్తికి ఏదైనా సర్వీస్ చేయడానికి మీ మనసు అంగీకరిస్తుంది ఇఫ్ యువర్ హార్ట్ పోర్టల్ యాక్టివేట్. అదే బ్లాక్ అయింది అనుకోండి, ఎప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లం, నా ఉద్యోగం, నా 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 స్వార్థం ఉంటుంది. అండ్ ఫర్గివ్నెస్ బికమ్స్ ఈజియర్. హార్ట్ పోర్టల్ యాక్టివ్ అయితే క్షమించే గుణం, ఓకే దట్స్ ఫైన్, అండ్ రియలైజేషన్లోకి వెళ్తాం. అదే యాక్టివ్ అవ్వలేదు అనుకోండి, రియలైజ్ అవ్వకుండా గ్రెడ్జ్ పెట్టేసుకుంటాం. మరి ఇది యాక్టివేట్ అవ్వడానికి దెర్ ఇస్ ఎ టిప్. ప్రాక్టీస్ అభ్యంగన స్నానం విత్ రోజ్ ఆర్ శాండిల్వుడ్ ఆయిల్. స్నానం ఆచరించే ముందు శాండిల్వుడ్ ఆయిల్తో కానీ రోజ్ వాటర్తో కానీ మనం అభ్యంగన స్నానం చేయడం ద్వారా హార్ట్ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది. ఈ హార్ట్ పోర్టల్లో ఉన్న పాస్ట్ లైఫ్ కర్మ రిలీజ్ అయిపోతుంది. ద థర్డ్ లొకేషన్ నాభి మర్మ, సోలార్ ప్లెక్సస్ అంటాం. ఎగ్జాక్ట్గా మన నాభి దగ్గర ఉంటుంది. బిగ్గెస్ట్ ఎనర్జీ పాయింట్ ఇదే. మనం ఓంకారం చాంటింగ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఓఎం, ఇట్స్ AUM. ఆ అన్నది స్టార్ట్ అయ్యేది మన నాభి నుండి. ఇక్కడ నుండి AUM. ఓం ఇస్ నాట్ OM, ఓం ఇస్ AUM. అది ఇక్కడ మనకి నాభి దగ్గర స్టార్ట్ అవుతుంది. లొకేషన్ వచ్చేసి నాభిల్. అది దేన్ని కంట్రోల్ చేస్తుందంటే కోర్ ఆఫ్ విల్ పవర్, సెల్ఫ్ వర్త్, యాన్సిస్ట్రల్ కర్మ. యాన్సిస్ట్రల్ అంటే పితృదేవతలు, పెద్దలు ఎవరైతే స్వర్గస్థులు అయ్యి ఉన్నారో అక్కడ నుంచి వచ్చిన కర్మ నావిల్ పాయింట్. పితృదేవతల దగ్గర నుండి వస్తున్న కర్మ నావిల్ పాయింట్ హోల్డ్ చేసిస్తుంది. అండ్ మన యొక్క సెల్ఫ్ వర్త్ కూడా ఉండాలా, లో సెల్ఫ్ వర్త్ ఉందా అన్నది నావిల్ పాయింట్ ఎనర్జీ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ కోర్ ఆఫ్ విల్ పవర్. ఎస్, లైఫ్లో నేను ఏదైనా సాధించగలను అని అంటున్నామా, నా వల్ల యాడ్ అవుతుంది అంటున్నామా, అదంతా కూడా ఇక్కడున్న మర్మ పాయింట్ క్యారీ చేస్తుంది. బ్లాక్డ్ బై ఫియర్ ఆఫ్ బీయింగ్ సీన్, గట్ ఇష్యూస్, స్టక్ ఐడెంటిటీ. గట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఈ చక్ర యాక్టివేట్ అవ్వదు. మన ఐడెంటిటీ మనకే ఒక క్లారిటీ లేదనుకోండి, అసలు నేను ఎవరు అన్న క్లారిటీ మనకు లేదనుకోండి, అగైన్ ఈ చక్ర యాక్టివేట్ అవ్వదు. ఈ బ్లాక్డ్ బై అంటే గట్ ఇష్యూస్ వల్ల ఈ చక్ర బ్లాక్ అయిపోద్ది. స్టక్ ఐడెంటిటీ, మనం ఎవరము అన్న క్లారిటీ మనకు లేదనుకోండి, అగైన్ బ్లాక్ అయిపోతుంది. మరి ఇది యాక్టివేట్ చేయాలంటే చాంట్ రామ్ వైల్ బ్రీతింగ్ డీప్లీ ఇన్ టు ద బెల్లీ. ఓం కానీ రామ్ అన్నది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. తద్వారా ఇక్కడ నావల్ పాయింట్లో ఉన్న సోలార్ ప్లెక్సస్, నాభి మర్మ యాక్టివేట్ అవుతుంది. ఇట్స్ ఎ సైన్స్. అండ్ స్థాపని మర్మ, విచ్ మీన్స్ ఫోర్ హెడ్ సెంటర్, మిడ్ ఫోర్ హెడ్ అంటాం. ఇట్ కంట్రోల్స్ గేట్వే టు మెడిటేటివ్ స్టిల్నెస్ అండ్ కర్మ రిలీజ్. కర్మని రిలీజ్ చేయడానికి ఈ పార్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే విభూది ధారణ, భస్మం ధారణ చేస్తుంటారు కర్మ రిలీజ్ చేయడానికి. ఇది దేని ద్వారా బ్లాక్ అవుతుంది? ఆల్సో లింక్ టు పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్. ఇక్కడ నుండి రైట్ అవే మనం ఇలా వెళ్తే కనుక లోపల పీనియల్ గ్లాండ్ ఉంటుంది.
అది యాక్టివేట్ అయితేనే మీరు అనుకున్న పనులు చేయగలరు. అది యాక్టివేట్ అయితేనే మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలరు. అప్కమింగ్ ప్రోగ్రామ్ కూడా మనం మేజర్గా చక్రాస్ మీద, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ మీద మనం వెళ్ళబోతా ఉన్నాం. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడున్న కర్మ ఏదైతే హోల్డ్ చేస్తుందో అది బయటికి రిలీజ్ అవ్వాలి. ఫర్ దట్ జనరల్గా ఇక్కడున్న కర్మ మనం రిలీజ్ చేయాలంటే మెడిటేషన్ చేసే ముందు మనకి చందనం ఉంటుంది కదా, అది మనం తిలకం కింద అప్లై. దట్స్ ద టిప్. యూజ్ కోల్డ్ గీ ఆర్ శాండిల్ పేస్ట్ హియర్ బిఫోర్ మెడిటేషన్. జనరల్గా మెడిటేషన్ చేసే ముందు ద రైట్ వే ఏదైనా ఉంది అంటే కాస్త చందనం ఇక్కడ అప్లై చేసుకొని మెడిటేషన్ చేయాలి. తద్వారా ఇక్కడున్న ఈ యొక్క ఫోర్ హెడ్ ఏదైతే మిడ్ ఫోర్ హెడ్ ఉందో కర్మని రిలీజ్ చేస్తుంది. సో దెర్ ఈస్ ఎ థింగ్, మెడిటేషన్ చేసే ముందు వాట్ ద బెస్ట్ అండ్ రైట్ వే ఏంటి అంటే, దెర్ ఆర్ ఫ్యూ రైట్ వే. అందులో ఒక స్టెప్ ఏంటంటే ఫోర్ హెడ్ దగ్గర అట్లీస్ట్ గీ కానీ చందనం కానీ అప్లై చేసి మెడిటేషన్ చేయాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ప్రయత్నించండి. నార్మల్గా మెడిటేషన్ చేయండి అండ్ ఫ్యూ డేస్, అండ్ దెన్ చందనం అప్లై చేసి మెడిటేషన్ చేయండి. యూ విల్ సీ ద డ్రమెస్టికల్ చేంజ్ అన్నట్టు. ఇక్కడున్న మిడ్ ఫోర్ హెడ్లో ఉన్న కర్మ రిలీజ్ అవుతుంది. ఓకే. సో మెడిటేషన్ అట్లా చేయాలి. దట్స్ ద ప్రాసెస్. అండ్ తాళ హృదయ మర్మ అంటాం, పామ్ సెంటర్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు అరిచేతుల్లో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఏముంటాయి? సెకండరీ ఎనర్జీ సెంటర్స్. ఎవరినైనా హీల్ చేసుకోవచ్చు, మనమైనా హీల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు డైటీ స్వరూపాలు ఎలా ఉంటాయి? ఇలానే ఉంటాయి. వై? బ్లెస్సింగ్స్ ఇలానే వస్తాయి. మనం ఎవరి దగ్గర నుండి బ్లెస్సింగ్స్ పొందాలి అన్నా ఇలానే తీసుకుంటాం. ఇలా టచ్, మళ్ళీ వాళ్ళ ఫుట్ టచ్ చేస్తాం. గురువుల దగ్గర కావచ్చు, డైటీస్ దగ్గర కావచ్చు, వాళ్ళ పాదాలు టచ్ చేస్తాం. పాదాల్లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఎవరు పాదాలు పడితే వాళ్ళ పాదాలు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళ చెడు కర్మ కాస్త తగులుకుంటుంది, ఉన్న లైఫ్ ఎత్తిపోతుంది. సో ఎవరు పాదాలు టచ్ చేయాలో కూడా అన్న కామన్ సెన్స్ ఉంటుంది. జనరల్గా డైటీస్ దైవ స్వరూపాలు, మన తల్లిదండ్రులు ఆర్ ఎల్స్ గురువులు, వాళ్ళ పాదాలు టచ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఎనర్జీ ఉంటుందిగా. వాళ్ళు రెగ్యులర్గా సాధన చేస్తుంటారు, వాళ్ళకి కాస్త డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఫీట్లోనే ఉంటుంది, ఈదర్ బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో వాళ్ళు మనకంటే స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ ఎనర్జీస్ మన హ్యాండ్స్ ద్వారా మనకు వచ్చేస్తాయి. సో అందుకే ఎవరు పాదాలు పడితే వాళ్ళ పాదాలు టచ్ చేయకూడదు. ఓకే. అంటే ఆంజనేయ స్వామిది కూడా వద్దు అని అంటారు. నో నాట్ లైక్ డైటీస్ దేవతల యొక్క పాదాలు ఆరామ్సే టచ్ చేయొచ్చు కదా, అలా ఏమీ లేదు. దేవతల కాళ్ళు, డైటీస్ మనకి విగ్రహ స్వరూపాన్ని భగవంతుడి స్వరూపంగా మనం భావిస్తాం కదా, వాళ్ళ పాదాలు టచ్ చేయడం ద్వారా ఎనర్జీ మనకు వస్తుంది. ఈవెన్ లింగానికి అభిషేకం కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. నో, చేతుల మీద నుండి అభిషేకం ఇట్లా లింగం మీద పడాలి. తద్వారా మన ఎనర్జీస్ అన్ని శివలింగానికి వెళ్ళి శివలింగం యొక్క శివ ఎనర్జీ మనకు వస్తుంది. ఇలా వెళ్ళాలి. యాక్చువల్ జనరల్గా ఇలా పోస్తారు. దట్ డజంట్ వర్క్. తెలియక చాలా మంది పంతులు చేయి పెట్టొద్దు అనేస్తారు. నో, హ్యాండ్ ద్వారా అభిషేకం వెళ్ళాలి. తద్వారా ఏమవుతుంది, ఆ గాడ్స్ ఎనర్జీ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. రైట్. అండ్ ఇది మసాజ్ బై సీసేమ్ ఆయిల్, అంటే నువ్వుల నూనె. ప్రాణాయామం ఏదైనా చేసే ముందు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది హ్యాండ్ చక్రస్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి. సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి హ్యాండ్స్లో. అండ్ ద సిక్స్త్ మర్మ కుర్చా మర్మ అంటాం. ఫుట్ ఆర్చ్ అంటే పాదం అడుగు మధ్యలో ఉంటుంది. సోల్ ఆఫ్ ద ఫీట్ అని కూడా చెప్పొచ్చు. ఇదేం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్, కనెక్ట్స్ ద బాడీ టు ద ఎర్త్. మన హోల్ బాడీని ఎర్త్ కనెక్ట్ చేయడానికి మనకున్న ఏంటుంది? ఫుట్టే. మనం ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? పాదాలు నేల మీద పెట్టాలి. సో ఆ కనెక్షన్ అదే ఉంటుంది, గ్రౌండింగ్. ఇట్ బ్లాక్డ్ బై యాంగ్జైటీ, డిస్కనెక్షన్ అండ్ క్రోనిక్ ఓవర్ థింకింగ్. ఎక్కువ యాంగ్జైటీ ఉన్న ఇక్కడ మర్మ హోల్డ్ అయిపోతుంది, డిస్కనెక్షన్ అయిపోతుంది. అండ్ యోగాలో ఉంది, అప్పుడప్పుడు బేర్ ఫుట్తో గ్రౌండ్ మీద మనం నడవాలి. పచ్చటి పొలంలో కానీ మట్టి మీద కానీ బేర్ ఫుట్తో పాదంతో నడవాలి. తద్వారా ఏమవుతుందంటే ఎర్త్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్. అంతేందుకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎర్త్ వైర్ ఎక్కడ పెడతాము? భూమిలోనే పెడతాం. విచ్ మీన్స్ ఎటువంటి ఎనర్జీనైనా భూమికి లాక్కునే శక్తి ఉంది. ఎప్పుడైతే మనం బేర్ ఫుట్ అరికాళ్ళతో భూమి మీద నడుస్తామో శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా భూమి లాగిస్తుంది. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్నే ఎర్త్ అనే ప్లానెట్ అట్రాక్ట్ చేసుకొని ఎర్త్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ మనకి బ్లెస్ చేస్తుంది. సో అప్పుడప్పుడు బేర్ ఫుట్తో, ఎప్పుడు శాండిల్ చేసుకునే కాదు, అప్పుడప్పుడు బేర్ ఫుట్తో నడవాలి. పచ్చటి వాతావరణం మీద, మట్టి మీద, నేల మీద మనం బేర్ ఫుట్తో నడిచి కూడా మనం సాధన చెయ్యొచ్చు. అండ్ ఇక్కడున్న మర్మ రిలీజ్ అవ్వాలంటే సోక్ ఫీట్ ఇన్ వార్మ్ వాటర్ ప్లస్ రాక్ సాల్ట్ బిఫోర్ స్లీప్. రెగ్యులర్గా కాళ్ళు చేతులు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఎనర్జీని క్యారీ చేసి మనం ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. ప్రతి దానిలో ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి సెకండ్ ఇచ్చారు, ఎనర్జీస్ పాస్ అవుతాయి.
ఆ వ్యక్తి ఎక్కువ నెగిటివ్ మైండ్ అనుకోండి, అందుకే నమస్కారం. ఎక్కువ నమస్కారం కూడా ఇచ్చే ముద్ర. దీని వెనకతలు చాలా కథ ఉంది, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. రైట్, మనం అప్పుడప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, రెగ్యులర్గా కాళ్ళు చేతులు రెగ్యులర్గా కడుక్కోవాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 100% రాక్ సాల్ట్తో వీలైతే కాళ్ళు చేతులు కడుక్కోండి. తద్వారా చెడు కర్మ బయటికి వెళ్తుంది. సో మేనిఫెస్టేషన్కి దీనికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ, సారీ, ఫర్గివ్ మీ అని చెప్పిస్తే మేనిఫెస్టేషన్ అయిపోదు. ఇవన్నీ కూడా 100% ఫాలో అవ్వాలి. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. థ్యాంక్ యూ. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ది ప్రమోషన్ వీడియో వేసేసుకోండి. ఓకే, సో గైస్ చూసారు కదా 6 పాయింట్స్ గురించి వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఏం చెప్తున్నారో నాకైతే చాలా మిరాకిల్గానే అనిపించింది. అంటే డైలీ యాక్టివిటీస్లో ఇంత పవర్ ఉందా అని చెప్పేసి కుంకుమ పెట్టుకుంటాం, మెట్టలు పెట్టుకుంటాం, దండం పెడుతూ ఉంటాం దేవుడికి, ఇలా అనుకుంటూ ఉంటాం. అంటే ప్రతి క్షణంలో ప్రతి మూమెంట్లో మనం వాటిని టచ్ చేస్తూ ఉన్నాం. సో కాన్సన్ట్రేటెడ్గా ఇంకా వాటిని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఒక పాజిటివ్ హెల్త్ అనేది మన సొంతం అవుతుంది. సో ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి, సో వైబ్రెంట్ వంశీ గారుని అడగాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటన్నిటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అంటే వెంటనే షేర్ చేయండి. పేజ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.